చేస్తూ నేను ఇప్పుడు జీవించే ఈ జీవితం ఏదైతే ఉందో అది క్రీస్తు ద్వారా నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పుచు దేవుని కృపను నేను నిరంతరము చేయను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే చదువుకున్న లేఖన భాగంలో నుండి 3 విషయాలను మనం వాక్యం ద్వారా ధ్యానం చేసుకున్నాం. ఈ 3 విషయాలను మనం గమనిస్తూ ఉంటే పిల్లల మొదటి విషయము పౌలు నమ్మిన దాని గురించి తెలియజేస్తా ఉన్నాడు. పౌలు తాను ఏదైతే నమ్మాడో దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది పౌలులో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అని 20వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 21వ వచనంలో పౌలుకు ఏదైతే ఇవ్వబడిందో దాన్ని నిరంతరం చేయడం లేదు అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలను సమయాన్ని బట్టి మనము జ్ఞానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పౌలు నమ్మిన దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనంలో నేను పడగొట్టిన వాటిని మరలా కట్టియగా నన్ను నేనే అపరాధిగా కనపరుచుకున్నాను కదా అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టియగా నేను ఏదైతే పడగొట్టానో దాన్ని తిరిగి కడితే దాని విషయంలో నేను అపరాధిగా ఎంచబడతాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సో పౌలు ఏం పడగొట్టాడు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే కదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు అనేటువంటి విషయాన్ని గురించి అతను మాట్లాడుతూ దాన్ని పడగొట్టాడు. ఒకవేళ తిరిగి దాన్ని కట్టినట్లయితే నేను అపరాధిగా ఎంచబడతాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నేను ఏదైతే చెప్పానో దాన్ని తిరిగి మళ్ళా నేను ప్రజలకు చెప్పినట్లయితే నేను అపరాధిగా తీర్చబడతాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 16వ వచనం మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనే నీతిమంతులని తీర్చబడితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు కానీ యేసుక్రీస్తునందు చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే తాను ఏదైతే నమ్మాడో దాన్నే తెలియజేస్తూ ఉన్నాడు. ఏం నమ్మాడు అంటే ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలంటే అది విశ్వాసం ద్వారా సాధ్యము. అది పౌలు అనేటువంటి సిద్ధాంతం. ధర్మశాస్త్రంలో వాక్యంలో ఉన్నటువంటి వాక్య భాగం ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని బట్టి పౌలు మాట్లాడుతున్నాడు కానీ ఏదో కొత్తగా ఏదో తీసుకుని రావడము లేదు. వాక్యంలో ఏదైతే నమ్మాడో దాన్ని తెలియజేస్తున్నాడు. తనకు ఏదైతే అక్కర్లేదో దాన్ని పడగొట్టాడు. అందుకే ఆయన చెప్పే మాట ఏంటంటే నేను పడగొట్టిన దాన్ని తిరిగి కడితే అపరాధిగా ఎంచబడతామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎంచబడలేదు కానీ ఆయన విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇంకా పౌలు గారు ఇలాంటి విషయాన్ని మాట్లాడుతూ 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా నీతిమంతుడు విశ్వాసముగా జీవించును. అంటే నీతిమంతుడు విశ్వాసముగా జీవించును. 6వ వచనంలో చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము నమ్మాలని మీరు తెలుసుకోండి అంటాడు. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, క్రీస్తు పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. హబక్కూకు గ్రంథకర్త కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే 2వ అధ్యాయము 4వ వచనంలో
అది కూడా క్రీస్తునందు చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడతారే కానీ ధర్మశాస్త్ర సంభవమైన దాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడరు అనేటువంటి విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే తాను ఏదైతే నమ్మాడో దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఇదిగో నేను పడగొట్టలు ఏదైతే ఉన్నానో దాన్ని తిరిగి కంటే దాని విషయంలో నేను అపరాధిగా ఎంచబడతాను. పేతురు అపరాధిగా ఎంచబడ్డాడు. అపరాధిగా ఎంచబడ్డాడు అంటే పౌలు గద్దించాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ పౌలు పేతురు అపరాధిగా ఎందుకు ఎంచబడ్డాడు అంటే అక్కడ బోధ సహపంలో నుంచి యేసు వెళ్ళిపోయాడు కనుక ఈ విషయం మనము గత దినాన్ని చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవానికి అక్కడ నుంచి యేసు వెళ్ళకపోతే పౌలు గద్దించి ఉండేవాడు కాదు. వాస్తవానికి పేతురు అక్కడ సంఘాలను చేయడానికి రాలేదని కాదు కానీ వచ్చాడని కాదు కానీ పిల్లల పౌలు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ద్వారా అపరాధిగా ఎంచబడ్డాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ నేను ఆ పడగొట్టినటువంటి దాన్ని ఏదైతే ఉన్నానో దాన్ని తిరిగి కడితే నేను అపరాధిగా ఎంచబడతాను అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక పేతురు గద్దించే విషయంలో కూడా తిరిగి కట్టినటువంటి వాడిగా కనబడుతున్నాడు కనుక అక్కడ పేతురు అపరాధిగా ఎంచబడినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ధర్మశాస్త్రము పాప విముక్తికి మార్గము అనే ఉపదేశము నేను తప్పుని బోధిస్తూ ఉన్నాను, అది పొరపాటును బోధిస్తూ ఉన్నాను. అది పొరపాటు నేను నిరూపించిన తర్వాత నేను పాప విముక్తికి అదే మార్గము ధర్మశాస్త్రం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడతాడు అని అదే మార్గాన్ని నేను బోధిస్తే దాని విషయంలో నేను అపరాధిగా ఎంచబడతాను అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పౌలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నేను దాన్ని తిరిగి కట్టడానికి నేను ఇష్టపడటం లేదు, దాన్ని నేను తిరిగి కట్టను అంటున్నాడు. నేను పడగొట్టిన దాన్ని తిరిగి కట్టాను. పిల్లల యూదులు జన్మతః యూదులైనప్పటికీ కూడా వారు ఏమైనా నీతిమంతులుగా ఎంచబడతారా? ధర్మశాస్త్రం ద్వారా ఎంచబడరు. సరే అన్యులు ఉన్నారు, వారు అన్యులు కనుక వారు ఏమైనా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా ఎంచబడతారా? ధర్మశాస్త్ర క్రియల ద్వారా వారు ఎంచబడరు. మరి నీతిమంతులుగా ఎంచబడాలి అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే, అది వారు యూదులైనా అన్యులైనా మరెవరైనా. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా కావాలంటే ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తాను ఏదైతే నమ్మాడో విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు అనే ఆ వాక్యం ఏదైతే నమ్మాడో దాన్ని మాత్రమే అతను బోధించడానికి ఇష్టపడ్డాడు. అందుకు ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడడు అనే ఆ విషయం ఏదైతే గ్రహించాడో దాన్ని పడగొట్టాడు. ఒకవేళ దాన్ని తిరిగి పెడితే నేను అపరాధిగా ఎంచబడతాను అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుడు కదా, నిన్నటి పౌలు అపరాధం అంటే పౌలు అపరాధము, అలాగే పౌలు మాయా వేషధారణ, అలాగే ఒకవేళ సంఘము పాపంలో పడినటువంటి పరిస్థితి, పాపంలో పడే అవకాశము, ఈ మూడు అంశాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పేతురును ఎందుకు పౌలు గద్దించాడు అని మనం పరిశీలన చేస్తే పౌలు అక్కడ తప్పు చేశాడు కనుకనే గద్దించాడు కదండి. అదే పేతురు తప్పు చేశాడు కనుకనే పౌలు గద్దించాడు. ప్రియమైనటువంటి దేవుడు గమనించండి. ఇంకా పౌలు ధైర్యం చెప్పిన మాట ఏంటంటే అయితే కేఫ అంత్యోనికి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించాను. ఎందుకు ఎదిరించాడు? తప్పు చేశాడు కనుక. తర్వాత రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు యొక్క వేషధారణ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా పౌలు ఏమంటాడంటే దాని గురించి 10 రోజుల్లో తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసి
మాయ వేషము వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వాక్యంలో ఉందా లేకపోతే అర్థం పక్క చెప్పారండి. పౌలు గారు పేతురు గద్దించాడు కనుక, పేతురు తప్పు చేశాడు కనుక పౌలు గద్దించాడు. అంతేగాని అపరాధిగా వేసుకుంటాడని ఇంకా పక్క ఏమైనా చెప్పారని పౌలు చెప్పాడు కనుక దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పడం జరిగింది. అలాగే పేతురు వేషధారణ గురించి మాట్లాడుతూ యూదులను అతనితో కలిసి మాయా వేషం వేసుకుని పౌలు గద్దించాడా లేక అప్పాజీ దేవుడి విషయం అని చెప్పాడా? ప్రియమైనటువంటి దేవుడు కూడా గమనించండి, ఒక వ్యక్తిని మనం తప్పు చేసి మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి ఘనత తగ్గిపోదు. అలాగే ఒక వ్యక్తిని గౌరవాన్ని పిలిచి మాట్లాడినంత మాత్రాన అది గౌరవంగా పెరిగిపోదు. వాటిను మనం కొన్నిసార్లు గ్రహించినప్పుడు కొన్ని విషయాలు మనము వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కనుక పరిస్థితి ఏమైంది? అక్కడ కారుమారైంది. సంఘము ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడింది. తర్వాత పౌలు కొన్ని మాటల చేత దానికి సంపూర్ణమైన వ్యవహరించినట్టుగా మనము 14 నుంచి చూడగలుగుతూ ఉన్నాం. పౌలు పేతురు ఆ పని చేసి ఉండకపోతే అక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. పేతురు లేచి వెళ్ళిపోయేటప్పుడు యూదులు ఎందుకు వెళ్ళిపోవాలి? యూదులు ఎందుకు వెళ్ళిపోవాలి? అతనితో కలిసి యూదులు ఎందుకు వెళ్ళిపోవాలి? వాక్యంలో చెప్పాడా? లేకపోతే ఏదైనా ఏమైనా చెప్పాడంటే ప్రియమైనటువంటి దేవుడు కదా. ఇక్కడ పౌలు పేతురును గద్దించడంలో ప్రాముఖ్యమైన విషయం కూడా గమనిస్తూ ఉన్నప్పుడు తనకు తాను ఏమనుకున్నాడంటే, పౌలు చెప్పే మాట, నేను పడగొట్టిన దాన్ని తిరిగి కట్టడానికి నేను ప్రయత్నము చేయడం లేదు. అది కాదు, నేను పడగొట్టిన దాని ఎందుకు మళ్ళా తిరిగి కట్టాను? పేతురు కట్టిన దాన్ని, పౌలు కట్టిన దాన్ని తాను ఎప్పుడు పడగొట్టలేదు. మళ్ళా దీని ముందు విశ్వాసంగానే జీవిస్తాడు అనే ఆ చక్కని నిర్మాణం చేశారు. దాన్ని పడగొట్టలేదు. ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతిగా చేర్చబడడు అని నమ్మాడు, దాన్ని పడగొట్టాడు. అందుకే పౌలు నమ్మిన దాని గురించి అక్కడ చుట్టూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే, 19వ వచనంలో నేనైతే దేవుడి విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతి అంటున్నాడు. చచ్చిన వాడనైతి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే పౌలులో క్రీస్తు జీవిస్తున్నట్టుగా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని అక్కడ పౌలు గారు చెప్పుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని అంటున్నాడు. అలాగే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చచ్చిన వాడనైతిని ధర్మశాస్త్ర విషయంలో, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి ఆ రెండు విషయాలను కూడా అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, ఆ 19లోనే నేను చచ్చిన వాడనైతే ఎందుకు చెప్పాడు? నేనైతే దేవుడి విషయమై జీవించు నిమిత్తము, దేవుడి విషయమై జీవించు నిమిత్తము, దేవుడి విషయమై బ్రతుకు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిపోయాను అంటున్నాడు. ధర్మశాస్త్ర విషయమై చనిపోయాను. ఆ ధర్మశాస్త్ర విషయమై నేను చనిపోవడం ద్వారా క్రీస్తు విషయమై జీవిస్తూ ఉన్నాను, దేవుడి విషయమై నేను జీవిస్తూ ఉన్నాను అనేటువంటి చక్కని విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం విషయమై చనిపోవడం ఏంటి? రామపత్రిక 7వ అధ్యాయము 4వ అంశంలో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు వృద్ధుల లోపలి లేకపోయినా క్రీస్తు అను వేరొకరి చేరుకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై
మృతులైతిరి. ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఎందుకు అంటే దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేకపోయిన క్రీస్తు వారు వేరొకరి చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై చనిపోయారు, మృతి చెందారు. శరీరం విషయమై మృతి చెందవలసి వచ్చింది. ఆత్మ విషయమై బ్రతకవలసి వచ్చింది. పౌలు చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని విషయమై బ్రతుకు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై శరీర రీతిగా చంపబడ్డాను అనేటువంటి ఆ చక్కని కాన్సెప్ట్ను యేసుక్రీస్తు వారి నుంచి తీసుకొచ్చినట్టుగా మనము చూడగలుగుతాం. దీనికంతటి మూలము ఏంటంటే యేసుక్రీస్తు వారిని ప్రధానమైనటువంటి వ్యక్తిగా, ప్రధానమైనటువంటి సూత్రధారిగా ఎంచుకున్న వాడే ఈ మాటలను తెలియజేసినట్టుగా చూడగలుగుతున్నాం. క్రీస్తును వేరొకరు చేరడానికి ఆయన దగ్గర నేను చేరాలి అంటే, ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలంటే, విశ్వాసంగా మీ ముందు ఎంచాలి అంటే ధర్మశాస్త్రం విషయమే నేను చనిపోవాలి. అందుకే చెప్పే మాట ఏంటంటే దేవుని విషయమే బ్రతుకు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడనైతే. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆ ధర్మశాస్త్రము క్రీస్తు గురించి ఏదైతే చేస్తుందో దాని అంతటినీ కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక ప్రతి ఏటా జరిగేటువంటి బలుతో ఆ సంబంధం లేదు, కానీ ఆయనే ఒక్కసారి మాత్రమే, ఇక మళ్ళా బలి లేకుండా ఆయనే ఒక్కసారి అందరి కొరకు బలియాగం చేయబడి అందరి పాపములను పోలిసినటువంటి గొప్ప దేవుడిగా కనబడుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల సాయగలిగే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాసకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలు వాటిని తెలుసు వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగజేయనేరవు. అంటే వాటి ద్వారా సంపూర్ణ స్థితి లేదు, కానీ ఆ క్రీస్తు గురించి చెప్పిన మాట ఏదైతే ఉన్నాయో ఆ 5వ వచనం నుండి ఆయన గురించి చెప్పిన మాట ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ 10వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటం చేత ఆ చిత్తము బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. పరిశుద్ధపరచబడి ఉన్నాము. ధర్మశాస్త్రము క్రీస్తు గురించి ఏదైతే తెలియజేస్తుందో దాని విషయంలో ఆయన సంపూర్ణం చేశాడు. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేశాడు కనుక ఆయన చనిపోయాడు కనుక నేను కూడా చనిపోయాను. ధర్మశాస్త్రం విషయమై చనిపోయాను, దేవుని విషయమై బ్రతికిన వాడిగా ఉన్నాను అనేటువంటి చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత మాట్లాడుతూ నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. దీని వల్ల అంటే నాకు బదులుగా ఆయన మరణించాడు, నా స్థానంలో ఆయన మరణించాడు, నా పక్షముగా ఆయన మరణించాడు. వాస్తవానికి మరణము అనేది మానవుడు పొందాలి. అయితే ఆ మరణాన్ని మానవులకు బదులుగా ఆయన పొందడంలో మనము పొందాల్సిన శ్రమ ఆయన పొందాడు. శ్రమ ఎవరిది? మానవుడిని. ఆ శ్రమ యేసుక్రీస్తు అప్పగించబడింది. అంటే ఇప్పుడు నేను చేసినటువంటి పాపము ఏదైతే ఉందో అది క్రీస్తుకు అప్పగించబడింది కనుక క్రీస్తు చేసినటువంటి కార్యంలో నా పాపము పాలిభాగమైనది కనుక ఆయన నా పాపము నిమిత్తము సిలువ వేయబడ్డాడు. అందుకే పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు అంటే ఆయన సిలువలో ఆయన నా కొరకు పడినటువంటి ఆ సిలువ శ్రమలో నా పాపము కూడా భాగమైనది, నేను చేసినటువంటి దోషాలు కూడా భాగమైనాయి అని తెలియజేస్తూ నేను కూడా సిలువ వేయబడ్డాను కనుక ఇక మీద జీవించుకోవడం నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. నా పక్షముగా నా పాపమంతా కూడా ఆయన తొలగించి వేశాడు కనుక నేను ఇక మీద జీవించుకోవడం నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి చక్కని విషయాన్ని అక్కడ పౌలు తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. క్రీస్తుతో తనకున్నటువంటి సంబంధాన్ని కానీ అది వ్యక్తిగత బాంధవ్యంగా జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈ మాట చాలా చక్కగా తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం.
ఉన్నాం. ఇలా ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగినటువంటి వారు యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు అతి సమీపముగా ఉంటారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా పౌలు ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానానికి అతి సమీపముగా ఉన్నాడు కనుక అంటే అనుభవంలోకి వెళ్ళాడు కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రతి విశ్వాసి ఆ స్థితిలోకి రావాలి. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నా, సిలువ వేయబడి ఉన్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎప్పుడైతే విశ్వాసంలో జరుగుతుందో అప్పుడు విశ్వాసంలో క్రీస్తు జీవించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట. సిలువోపనిషత్ అని బీజే కృష్ణ కుమార్ గారు ప్రొఫెసర్ గారు చక్కని పుస్తకం రాశారు. సిలువోపనిషత్, సిలువకు దగ్గరగా నివాసం చేయడం, సిలువ అనుభవంలోకి వెళ్ళడం, అలాగే పునరుత్థాన అనుభవంలోకి వెళ్ళడం. ప్రతి విశ్వాసి కూడా సిలువ అనుభవం ఉండాలి. అలాగే పునరుత్థాన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు క్రీస్తు మనలో జీవించుకునే అవకాశం అనేది కలుగుతుంది. అందుకే ఆ అనుభవం నుంచి మాట్లాడుతూ ఏమంటాడంటే ఇక మీద జీవించుకోవడం నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడనే చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తుతో పాటు సిలువను సహించినటువంటి మనము ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పునరుత్థాన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పునరుత్థాన జీవితాన్ని పౌలు జీవించబడి ఉన్నాడు కనుక ఆయన చెప్పే మాట ఏంటంటే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడిందో దాని విషయమై చనిపోయిన వారిని ధర్మశాస్త్రం ద్వారా నిర్బంధించబడ్డాం కనుక దాని విషయమై చనిపోయిన వారిని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయించున్నాము. ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాము కానీ నిర్బంధించబడినటువంటి ఆస్తి నుంచి విడుదల పొందుకున్నాము ఈ చేసినటువంటి కార్యం బట్టి. అందుకు పౌలు ఏమంటాడంటే మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించుకున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాము. ఎఫెసీ పత్రికలో కూడా చూస్తే యేసు చేసినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని బట్టి మనము సమీపస్తులుగా ఎంచబడమే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే పిల్లరా ఒకరితో ఒకరు అబద్ధమాడండి, ఏమనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము ప్రాచీన స్వభావమును అని చూస్తే అప్పట్లో పాప పురుషుడు చనిపోవాలి. అందుకే పౌలు ఏమన్నాడంటే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, జీవించబడిన నేను కాదు, పాత సౌలు కాదు, ఎవరు పౌలు పాత పరిసరిగా నేను ఎంచుకున్నాను కదా ఆ పరిసరి కాదు, ఎవరు క్రీస్తు పరిచారకుని, నేను బెన్యామీని యూదుని అని గర్వంగా చెప్పుకున్నాను కదా ప్రతి కాదు. నేను క్రీస్తులో ఎవరంటే ఒక తగ్గింపు జీవితంలో వ్యక్తిని, క్రీస్తుతో పాటు సిద్ధమైనటువంటి వ్యక్తిని నేను అని తన స్థితిని అతడు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు స్థితి ఏంటంటే నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. పౌలు ప్రాంతరిక అతని ఆ అనుభవం ఆధ్యాత్మిక సత్యాల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. పాత సమస్తము నేను జీవించే ఈ జీవితము నాది కాదు. నేను ఇంకా మాట్లాడుతూ నేను జీవించే ఈ జీవితం ఏదైతే ఉందో అది నాది కాదు అనే విషయాన్ని కూడా పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలోనే ఇక జీవించుకోవడం నేను కాను, క్రీస్తే ఆయన జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరంలో జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుడి కుమారుని
నేను నా కొరకు తాను అప్పగించుకున్నాడు. కనుక నేను జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ అనే చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని అక్కడ పౌలు తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, ఇలా పౌలు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌలు కేంద్రీకృతం కాదు, పౌలు యొక్క జీవితంలో పౌలు కేంద్రీకృతం కాదు, క్రీస్తు కేంద్రీకృతం అన్నమాట. క్రీస్తు కేంద్రీకృతం. అలాగే ఆ పౌలు అధికారం కాదు, క్రీస్తు అధికారం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోను అనేటువంటి సంగతి మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ పౌలు అధికారం కాదు, క్రీస్తు అధికారం. పౌలు ఎవరు జీవిస్తున్నారు? ఆయన జీవిస్తున్నాడు కనుక ఇప్పుడు అధికారం ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు పౌలు జీవించే జీవితం అంతా కూడా ఎవరిని బేస్ చేసుకుని జీవిస్తున్నాడంటే క్రీస్తు కేంద్రీకృతము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కేంద్రీకృతాన్ని కలిగిన వాడే క్రీస్తు ద్వారానే జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తుని కలిగిన వాడే జీవిస్తూ ఉన్నాడు, ఆయన క్రీస్తు అధికారాన్ని కలిగిన వాడే జీవిస్తున్నాడు. తన ప్రవర్తన ద్వారా తనలో ఉన్న క్రీస్తుని గురించి అతడు సాక్ష్యం ఇచ్చేవాడిగా కనబడుతూ ఉన్నాడు. క్రీస్తుతో ఇలా నేను క్రీస్తులో జీవిస్తున్నానని చెప్పడంలో క్రీస్తుకు పౌలుకు ఉన్నటువంటి గొప్ప సంబంధం ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా మనం చూడవచ్చు. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. రెండవ మాట మనం గమనిస్తుంది కదా, పౌలులో క్రీస్తు జీవిస్త, నేను నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. అది కూడా నా జ్ఞానం కాదు, నా ద్వారా లేదు కాదు, కానీ ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు తాను అప్పగించుకున్న సమయంలో ముగిస్తున్నాను. మూడో విషయం ఏంటంటే పౌలుకు ఏమిటంటే ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ 21వ వచనంలో చూస్తున్నప్పుడు నేను దేవుని కృపను నిరర్థకము చేయను, దేవుని కృపను నిరర్థకము చేయను. పిల్లల వాస్తవానికి దేవుని కృప ద్వారా ఈ పౌలుకు ఈ చక్కని స్థితి కలిగింది. కనుక అయోగ్యుడైన నన్ను దేవుడు తన కృప చూపించి యోగ్యుడిగా చేశాడు కనుక దానిని నేను నిరర్థకం చేయను. ఆ కృపను చాలా మంది నిరర్థకం చేసుకుంటూ ఉంటారు. కానీ పౌలుకే సాక్ష్యం ఏంటంటే నేను దానిని నిరర్థకము చేయను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కాదు, ఒకవేళ దాని గురించి మాట్లాడుతూ నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీకే ధర్మశాస్త్రం ద్వారా కలిగితే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం, క్రీస్తు మనకు రావాల్సింది నిష్ప్రయోజనం, క్రీస్తు మనకు కల్వరిశిలువలో తన ప్రాణాన్ని అర్పించింది కూడా నిష్ప్రయోజనమే ఉంటుంది అని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు అని గమనిస్తే పిల్లరా, నీతి క్రియల ద్వారా ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఒకవేళ క్రియల ద్వారా దేవుడికి మానవుడు దగ్గర అయితే ఈ స్థితికి రావాల్సిన పని లేదు. మనుషులను దేవుడి దగ్గర చేర్చడానికి, మానవులు పాప విమోచన చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే పౌలు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం చూస్తే మునుపు దోషులుగా ఉన్నాము, దేవుడు లేనివాడిగా ఉన్నాము, ఇశ్రాయేలుతో సాపంతో లేనివాడిగా ఉన్నాము, కానీ ఇప్పుడు ఆయన తన రక్తం వలన సంధి చేస్తాడు అనే చక్కని విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒక చక్కని సంధిని దేవుడికి మనకును ఆయన పుట్టించినటువంటి ఒక చక్కని మధ్యవర్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా అదే అయితే యేసుక్రీస్తు రావాల్సిన పని లేదు. అదే విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉంటారు. కనుక తాను ఏదైతే ఇవ్వబడిందో మనుషులు నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, క్రీస్తు ఎందుకంటే విశ్వాసం మూలంగా మనిషి బ్రతుకుతాడనేటువంటి మాట ఏదైతే అతను ఇవ్వబడిందో దాన్ని కాపాడుకుంటున్నాడు. కలకి సంఘము దాన్ని కాపాడుకోలేదు కనుక వారు త్వరగా బలపెట్టబడ్డారు, భిన్నమైన స్వార్థలు తిరిగారు కనుక 3వ అధ్యాయం 11వ వచనం ఏమంటే ఓ అవివేకమైన గల్తీలారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను సిలువ వేసినట్టుగా యేసుక్రీస్తు మీ నుండి ప్రవర్తింపబడిన
వారి జీవితాన్ని పాడు చేసినటువంటి వారిగా ఉన్నారు. చివరి వారి విశ్వాసాన్ని పాడు చేసినటువంటి వారిగా ఉన్నారు. కానీ వారికి చక్కని ఆ ధైర్యంతో ఉన్నటువంటి మాటలు, వారి స్వార్థ సత్యంలో నుంచి తొలగిపోకుండా ఆ క్రీస్తు సత్యంలోకి తీసుకున్నటువంటి మాటలు అక్కడ పౌలు వారికి తెలియజేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కనుక పిల్లరా, ఒకవేళ పాప విముక్తి అనేది దేవుడి కృప ద్వారా కాకుండా ధర్మశాస్త్రం ద్వారా కలిగితే క్రీస్తు లోకానికి రావాల్సిన పని లేదు. అది పౌలు ఏమంటాడంటే పాప విముక్తి అనేది ధర్మశాస్త్రం ద్వారా కాదు, దేవుడి కృప ద్వారానే. దేవుడి కృప ద్వారానే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 చూస్తే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసినటువంటి కార్యముల ద్వారా మనకు పాప విమోచనము కలిగిందనే విషయాన్ని మనం గ్రహిస్తాం. కనుక పిల్లరా, అక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే తనకు ఇవ్వబడిన దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు నమ్మిన దాన్ని ఊడ్చుకున్నాడు. నేను పడగొట్టిన దాన్ని తిరిగి కట్టను అంటాడు. రెండవది ఏమంటే ఆ పౌలులో నాలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. నాలో ఆయన జీవిస్తున్నాడు. ఆ అనుభవంలోనికి మనము వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. మూడోది ఏంటంటే పౌలుకి ఏదైతే ఉంటుందో దేవుని కృప, మానవుడు క్రీస్తు ద్వారా నీతిమంతులుగా జీవిస్తారు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. పడిపోయినటువంటి వాడిగా కాకుండా పడిపోయిన వారిని నిలబెట్టినటువంటి వాడిగా కనబడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళగా ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము పడిపోయిన వారిగా కాకుండా పడిపోతున్నటువంటి మన జీవితాలను వాక్యము ద్వారా బలపరుచుకుంటూ, వాక్యము ద్వారా లేవనెత్తుకుంటూ ఆయన కృపలో ముందు సాగుదాం. అటువంటి పరిశుద్ధాత్మను మనకందరినీ అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మనం చేసినబడి చివరి ప్రార్థన పౌరుల ఆశీర్వాదంతో నిలుచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ ఘనమైన పాత్రలకు వందనాలు ఇస్తున్నాను. ఎంతవరకు వాక్యము మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. పౌలు ఏదైతే నమ్మి ఉన్నాడో దానిని మాత్రమే అతడు చీకలో చూపుకున్నప్పుడు కూడా కనబడుతూ ఉన్నాడు. అలాగే ప్రభువా, తన ఆధ్యాత్మిక స్థితిగతుల్లో వచ్చి నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అనే చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. నిజమే ప్రభువా, మాలో క్రీస్తు జీవించినటువంటి అనుభవంలోకి నేను వెళ్ళాలి. అందుకు మేము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి చనిపోయాము. నీ విషయమే మేము జీవిస్తూ ఉన్నాము. నీ శిలువను సమీపిస్తూ ఉన్నాము. నీతో పాటు మేము శిలువ వేయబడి ఉన్నాము. మా పాపములకు నీ ద్వారా ప్రాయశ్చిత్తము కలిగింది కనుక నైనా దాన్ని కాపాడుకుంటూ నీలో జీవించే భాగ్యాన్ని దయచేయండి. అలాగే పౌరులకు ఏదైతే అప్పగించబడిందో దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఆ కృపను నిరంతరం చేయడం లేదు. కృప అనేది కృప ధర్మశాస్త్రం ద్వారా రాలేదు, కానీ నీ ద్వారా అది కలిగింది. నీ ప్రియమైన కుమారుల ద్వారా అది కలిగిందని పౌరులు జ్ఞాపకం చేసుకుని దాన్ని నిరంతరం చేయకుండా దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. మేము కూడా అట్టి స్థితి కలిగిన వారమై ప్రభా మాకు అప్పగించబడిన దాన్ని కాపాడుకుంటూ అయ్యా నీలో జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుభవించే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని పెట్టవచ్చు. అపవాదికి అవకాశం ఇవ్వకుండా తండ్రి మమ్మల్ని మేము నీలో స్థిరపరుచుకుంటూ ఈ వాక్యం ద్వారా ప్రభావాన్ని మేము బలపరచబడుతూ తండ్రి ఎలాంటి సమస్యలు కానీ శోధనలు కానీ మా మధ్య తెలుసుకోకుండా అయ్యా సమాధానంతో ప్రభావాన్ని నీలో జీవించే భాగ్యాన్ని దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయముతో బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్.